ఓం నమో భగవతే వాసుదేవాయ. వైశాఖ మాస విశిష్టత. ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో వైశాఖ మాసం కూడా ఒకటి. వసంత ఋతువులో రెండవ మాసం అయిన వైశాఖ మాసం ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందటానికి అన్ని విధాల అనుకూలమైనది. వైశాఖ మాసానికి వైదిక నామం మాధవనామం. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం కాబట్టి వైశాఖ మాసానికి మాధవ మాసమని పేరు. ఈ మాసంలో వరుస పర్వదినాలు ఉంటాయి. దాన ధర్మాలకు అనువైన కాలమంటూ ఏదైనా ఉందంటే అది వైశాఖ మాసమే. మాధవ మాసంగా పిలిచే వైశాఖమంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖ మాసంలో లక్ష్మీదేవి సమేత నారాయణుణ్ణి తులసీ దళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం. వైశాఖం మొదలుకొని 3 నెలల కాలం వరకు శ్రీ మహావిష్ణువు భూ సంచారానికి వస్తాడని, అందుకే ఈ మాసం విష్ణువు ఆరాధనకు శ్రేష్టమైనదని పురాణవచనం. వైశాఖ మాసంలో వచ్చే వరుస పర్వదినాలు వైశాఖ శుద్ధ తదియ రోజు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పరశురామ జయంతి పేరిట విష్ణుమూర్తిని పరశురామ అవతారాన్ని పూజిస్తారు. అలాగే అక్షయ తృతీయగా జరుపుకునే ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఈ రోజునే జరుగుతుంది. ఈరోజు సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం వీక్షించిన వారికి అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకర జయంతి, రామానుజ జయంతి కూడా జరుపుకుంటాము. వైశాఖ శుద్ధ దశమి రోజు ఆకాశరాజు పద్మావతీదేవిని శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం జరిపించాడని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. ఈ సందర్భంగా తిరుమలలో 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించిన పర్వదినం. ఈరోజు నృసింహ జయంతిని జరుపుకుంటాము. వైశాఖ శుద్ధ పౌర్ణమి, దీన్నే మహావైశాఖి అంటారు. ఇదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా జరుపుకుంటాము. వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగా జరుపుకుంటాము. ఈ వైశాఖ మాసంలో దానాలు చేయటం శ్రేష్టమని అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, పూజ, జప, తపాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడు మేషరాశిలో సంచరించే వైశాఖ మాసంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వేడి నుండి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వడం శ్రేష్టం. విశేషాల సమాహారమైన వైశాఖ మాసంలో ఇవి మాత్రమే కాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి కళ్యాణోత్సవం, కోటప్పకొండలో మల్లెల అర్చన వంటి కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. ప్రతినిత్యం వేడుకలు జరిగే ఈ వైశాఖ మాసం నిత్య కళ్యాణం, పచ్చతోరణం వలె అందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుందాం. స్వస్తి.